మారో తల్సని దీవాన కరిగేవే మారో తల్సని దీవానో కరిగివే మారో మనసారి మాయా కరిగేవే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తిరుపతి. మీరు చూస్తున్నారు ఆర్టీఎన్ కిరాక్ బంజారా యూట్యూబ్ ఛానల్. లింగాధారిత నియమాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో లింగాధారిత నియమాలు సవరించు. బంజారా కుటుంబాలు కుమారులు మరియు కుమార్తెలను కలిగి ఉండటానికి ఇష్టపడతాయి. కొడుకు అవసరంగా పరిగణించబడతాడు, ఎందుకంటే వారు పితృస్వామ్య సమాజం. కనీసం ఒక కుమార్తె కావాల్సినదిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే కొడుకు తన వివాహంలో చాలా నిమగ్నమై ఉంటే ఆమె వారి వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవచ్చు. కుమార్తెలు కూడా వారి స్వంత వివాహానికి ముందు కుటుంబ యూనిట్ యొక్క నిర్వహణకు గొప్పగా సహకరిస్తారు మరియు ఆ కారణంగా వారి తల్లులచే బహుమతి పొందబడ్డారు. యూనిట్ మరియు వారి భవిష్యత్ వైవాహిక జీవితం రెండింటికీ ప్రయోజనం చేకూర్చే వివిధ గృహ పనులలో శిక్షణ పొందుతారు. కఠినమైన గృహ పనులతో పాటు అవి ఆర్థిక వరం, ఎందుకంటే అవి కుటుంబానికి చెందిన పశువులను మేపడం మరియు పంట పొలాల్లో పనిచేయడంలో సహాయపడతాయి. ఒక బంజారా భార్య తన భర్తకు లోబడి ఉంటుంది మరియు తన అత్తవారింటికి రోజువారీ పనులు చేయాలని భావిస్తున్నారు. ఆమె మరియు ఆమె భర్త తన అత్తమామలతో నివసిస్తున్నప్పుడు ఆమె తన అత్తగారికి కూడా లోబడి ఉంటుంది. విస్తారిత కుటుంబంతో సహనివాసం యొక్క ఈ కాలం సాధారణంగా భర్త తన సోదరుల వివాహాలను ఏర్పాటు చేయడానికి సహాయం చేసే వరకు ఉంటుంది. భర్త తన సోదరుల పట్ల తన బాధ్యత నుండి విముక్తి పొందిన తర్వాత అతని భార్య ఉమ్మడి కుటుంబం నుండి విడిపోవడానికి ఒత్తిడిని ప్రయోగిస్తుంది. ఇది ఆమెకు కొంత స్వాతంత్ర్యం ఇస్తుంది, అయినప్పటికీ ఆమె తన భర్తపై ఆర్థికంగా ఆధారపడుతుంది. గృహాలను వేరు చేయడం వల్ల భర్త తన తల్లిదండ్రుల నుండి భూమి, పశువులు మరియు డబ్బు వంటి కొంత ఆస్తిని పొందటానికి దారితీస్తుంది. అయితే ఇది పితృస్వామ్య సమాజం కాబట్టి భార్యకు ఏమీ ఉండదు. మతపరమైన పండుగలలో బంజారా పురుషులు ముందుంటారు, స్త్రీలు అనుబంధ పాత్ర పోషిస్తున్నారు. పురుషులు భక్తి గీతాలు పాడతారు మరియు ఆలయ పూజలు చేస్తారు, కానీ పాడటం మరియు నృత్యం చేయడం ఎక్కువగా ఆడవారు. పండుగల వేడుకల కోసం డబ్బును సేకరించడానికి బంజారాయేతర ప్రేక్షకుల ముందు సమూహాలు ప్రదర్శనలు ఇచ్చినప్పుడు మహిళలు కూడా పురుషులతో కలిసి పని చేయాలని భావిస్తున్నారు. అయితే ఆ డబ్బులో ఎక్కువ భాగం పురుషులు మద్యం రూపంలో వినియోగిస్తారు. స్త్రీలు ప్రధానమైన ఒక మతపరమైన విధి వివాహానికి సన్నాహాలు. ఇది సాధారణంగా వధువు కుటుంబంలో జరిగే వేడుక. గోర్ పంచాయతీ ద్వారా రాజకీయ విధులు, వివాదాలను పరిష్కరించడం మరియు ఇతర సమస్యలతో వ్యవహరించడం కూడా పురుషులే. స్త్రీకి సంబంధించిన ఏదైనా విషయం పురుషులచే నిర్వహించబడుతుంది మరియు ఆమె ఆసక్తులకు ప్రాతినిధ్యం వహించే పురుషుడు. వివాహ ప్రతిపాదనలకు సంబంధించిన వ్యవహారాలు ఒక ఉదాహరణ. దీనికి ఎల్లప్పుడూ గోర్ పంచాయతీ సమ్మతి అవసరం. ఒక స్త్రీ తన భర్తను మరియు వైవాహిక నివాసాన్ని విడిచిపెడితే అది కూడా పురుషులచే నిర్ణయించబడే విషయం. ఆమె కార్యకలాపాలు కుటుంబం మరియు సమాజంలో పరిమితం చేయబడ్డాయి. ఆమె తన భర్తను పేరుతో కాకుండా కుటుంబాన్ని నడిపించే ఘర్వాలో అనే గౌరవప్రదమైన పదంతో సూచించకూడదు. ఆమె ప్రసంగం తక్కువ మరియు సమాజంలోని వారి పురుషుల ముందు లొంగిపోతుంది. చాలా విషయాలు నేర్చుకోగల సామర్థ్యం ఉన్నందున స్త్రీలు పురుషులను తెలివైన వారిగా భావిస్తారు. అనేక నైపుణ్యాలను నేర్చుకోవడం పురుషుల బాధ్యత. స్త్రీలు తమ పురుషులు సూచించిన మార్గాన్ని అనుసరించాలి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి.